గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. ఒక చిన్న అడుగు గొప్ప గమ్యం అవుతుందని మీకు తెలుసా? ఒక పాఠశాలలో అజయ్ అనే విద్యార్థి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. క్లాసులో అందరికంటే తక్కువ మాట్లాడేవాడు. నేను చిన్నవాడిని, నా వల్ల ఏమవుతుంది, అందరూ నాకంటే ధనవంతులు, తెలివైన వారు ఉన్నారు అని ఎప్పుడు తనని తాను తక్కువ చేసుకునేవాడు. ఒకరోజు వారి క్లాస్లోకి వాళ్ళ టీచరు ఒక చెస్ బోర్డు తీసుకువచ్చాడు. ఆ బోర్డు మీద ఉన్న బంటును చూపిస్తూ అజయ్తో ఇలా అన్నాడు: చిన్న అడుగే కదా అని తక్కువ చూడకు. చదరంగంలో అన్నిటికంటే బలహీనమైనది బంటు. అది ఒక్కో అడుగు మాత్రమే వేస్తుంది, కానీ అది ఓపికగా బోర్డు చివరి వరకు వెళ్ళగలిగితే అది అత్యంత శక్తివంతమైన మంత్రిగా మారుతుంది. నీ స్థానం ముఖ్యం కాదు, నీ పట్టుదల ముఖ్యం. నీవు ఎక్కడ పుట్టావు, ఇప్పుడు ఎంత బలహీనంగా ఉన్నావు అనేది ముఖ్యం కాదు. నువ్వు లక్ష్యం వైపు ఎన్ని అడుగులు వేస్తున్నావు అనేది ముఖ్యం. అజయ్, నువ్వు కూడా బంటు లాంటి వాడివే. ఇప్పుడు నిన్ను ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ నువ్వు క్రమశిక్షణతో నీ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్ళు. ఒకరోజు నువ్వే అందరినీ నడిపించే నాయకుడు అవుతావు. సో ఈ కథలో మనకు 3 రకాలైనటువంటి ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి కన్సిస్టెన్సీ, 2 సెల్ఫ్ కాన్ఫిడెన్స్, 3 గోల్ సెట్టింగ్. కన్సిస్టెన్సీ: చిన్న చిన్న అడుగులే రేపు పెద్ద విజయాలకు పునాది అవుతాయి. సో కాన్ఫిడెన్స్: నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు, నీలో ఒక గొప్ప శక్తి దాగి ఉంది. గోల్ సెట్టింగ్: ఎన్ని ఆటంకాలు ఎదురైనా బోర్డు చివరిదాకా ఆగకు. సో ఈ మాటలు విన్నాక అజయ్లో కొత్త ఉత్సాహం వచ్చింది. తనని తాను తక్కువ చేసుకోవడం మానేసి చదువులో మరియు ఆటల్లో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి అతను పాఠశాల లీడర్గా ఎదిగాడు. నీ వెనుక ఉన్న చరిత్ర కంటే నీ ముందు ఉన్న ఆశయం గొప్పదైతే గెలుపు నీ బానిస అవుతుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.